రైట్. ఎవరైనా ఒకటే, సీనియర్లు జూనియర్లు అనే తేడా ఉండొద్దు. అంతా కలిసి పార్టీ కోసం పనిచేయాల్సిందే. ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చాలి. బ్రేక్ చేస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. త్వరలో జిల్లాలలో విజిట్, గ్రామాలలో నేతల బస. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేడు పీసీసీ మీటింగ్ హాజరు కానున్న ఆ సీఎం, డిప్యూటీ సీఎం క్రమశిక్షణ కమిటీ మీటింగ్ కూడా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఈ టైటిల్ రోజు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అనేది ఒక సామెత ఉంటుందండి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మారుతారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మారి వాళ్ళు అద్భుతంగా కూడా ఈ ప్రాంత ప్రజల కోసం, వాళ్ళకు ఓటు వేసిన వాళ్ళ కోసం, ప్రయోజనాల కోసం పనిచేస్తారు అనుకుంటే పొరపాటే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? సీఎం వర్సెస్ మంత్రులు, మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు వర్సెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు వర్సెస్ ఎంపీలు. అంటే మొత్తం ఎక్కడ చూసినా కూడా పంచాయతీలే. ఒకరికి అసలు ఎక్కడా కూడా కనబడతలేదు. మీరందరూ బాగా ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఇక్కడ విషయం ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని అధికారంలోకి తీసుకొచ్చిల్లు కదా, వాళ్ళని ఒక్క తన్నుదంతే వాళ్ళు అవతల పడ్డారు. నిజంగా చెప్తున్నా, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను అవతలకి వెళ్ళగొచ్చిల్లు కొంతమందిని ఆల్రెడీ. ఇంకొంతమంది మీద మారణాయుధాలతో దాడి చేస్తున్నారు. ఇంకొంతమందిని పూర్తి స్థాయిలో కూడా కనీసం ప్రోటోకాల్ లేదు, ఏది లేదు, స్టేజ్ అవతల దించుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొన్ని చోట్లల్లా నువ్వు సీనియర్ అయితే నాకేంది భయ్, నేను జూనియర్ అయితే నీకేంది భయ్ అనే పంచాయతీలు కొనసాగుతున్నాయి. ఇక ఇంకొన్ని చోట్ల ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇంకొన్ని చోట్ల పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే ఎపిసోడ్ ఏంది అంటే, ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా పంచాయతీ ఉన్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ కల్లోలం మామూలుగా లేదు. మీరు ఎటువైపు చూసినా, ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం ఏంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న ఈ ఎపిసోడ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం అనేది ఆ పార్టీకి సంబంధించిన నేతలు చాలా సందర్భాలలో చెప్పారు. ఆ సముద్రంలో ఏముంటాయి? అన్ని రకాల జీవరాశులు ఉంటాయి. ఈ కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఉంటారు. ఎవడు ఎక్కడ దోసుకోవాలి, ఎవడు ఎక్కడ పూర్తి స్థాయిలో పదవులు తెచ్చుకోవాలి, ఎవరు ఎట్లా పోవాలి, ఏ రూట్ త్రూ పోవాలి, ఎవరెవరు ఏం చేయాలనేది చర్చ కొనసాగుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్ కూడా ఇదే. ఏం జరుగుతున్నది అంటే, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ సఖ్యత లేకపోవడం ప్రధానమైన కారణానికి ఇక్కడ సామాన్యమైన ప్రజలు బలవుతున్నారు. ఏం జరిగింది? మొన్నటికి మొన్న పూర్తి స్థాయిలో కూడా ఒక మంత్రి కాన్వాయ్ పోతా అంటే, అయ్యా సార్ మాకు ఇంద్రమ్మ ఇల్లు రాలేదంటే పట్టించుకోని పరిస్థితి. కాన్వాయ్ అట్లనే పోనిచ్చును. నిరుద్యోగులు అడుగుతారన్న భయానికి కనీసం ఏది పూర్తి స్థాయిలో ఆ లైబ్రరీల చుట్టూ కానీ, కోచింగ్ సెంటర్ల చుట్టూ కానీ ఎక్కడ కానీ జాడపత్త కనబడని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళకి ఏంది అంటే, వాళ్ళ పదవులు, వాళ్ళ పంపకాలు మాత్రమే కావాలి. కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మరి మేము ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత, మాకు ఓటేసీలు వీళ్ళనే సోయి మాత్రం లేదు.